హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నవారికి ఆర్బీఐ కొత్త నిబంధనలు అయితే తీసుకొచ్చింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నవారికి ఆర్బీఐ కొత్త నిబంధనలు అయితే తీసుకొచ్చింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ఇక నేటి ప్రపంచంలో వివిధ ప్రభుత్వ సౌకర్యాలు, రాయితీలు మరియు ఆర్థిక సేవలను పొందేందుకు బ్యాంకు ఖాతా కలిగి ఉండటం ప్రాథమిక అవసరంగా మారింది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న వ్యక్తులు శ్రద్ధ వహించాలి. ఆర్బీఐ నియమాలు మెరుగైన ఆర్థిక నిర్వహణను నిర్ధారించడానికి మరియు ఖాతాదారులకు అనవసరమైన జరిమానాలు మరియు సమస్యలను నివారించడంలో సహాయపడటానికి రూపొందించబడ్డాయి. బహుళ ప్రయోజనాల కోసం బ్యాంకు ఖాతాల నిర్వహణ, రుణ చెల్లింపు ఖాతాలు, నెలవారీ వేతనాలను స్వీకరించడానికి జీతం ఖాతాలు, వ్యక్తిగత ఉపయోగం కోసం పొదుపు ఖాతాలు, ప్రభుత్వ పథకాలు లేదా సబ్సిడీలు వంటి సౌకర్యాలకు లింకు చేయబడిన ఖాతాలు, వినియోగం లేని అనవసరమైన ఖాతాలు ఆర్థిక సమస్యలకు దారితీయవచ్చు. ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు అదనపు ఖర్చులు, సంభావ్య నష్టాలను నివారించడానికి అటువంటి ఖాతాలను సమీక్షించడం మరియు మూసివేయటం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పాయి. ముఖ్య నియమాలు, మార్గదర్శకాలు. బ్యాంకు ఖాతా చాలా కాలం పాటు ఉపయోగించబడకుండా ఉంటే అది నిష్క్రియంగా పరిగణించబడుతుంది. బ్యాంకులు నిష్క్రియ ఖాతాలను నిర్వహించడం కోసం జరిమానాలు విధిస్తాయి. ఇది మీ ఆర్థిక భారాన్ని పెంచుతుంది. కనీస బ్యాలెన్స్ అవసరాలు. చాలా ఖాతాలకు మినిమం బ్యాలెన్స్ నిర్వహించాల్సి ఉంటుంది. ఈ అవసరాన్ని తీర్చడంలో విఫలమైతే జరిమానాలు విధించబడతాయి. ఇది మీ ఆర్థిక స్థితిని మరింత ప్రభావితం చేస్తుంది. మీరు అనేక ఉపయోగించని ఖాతాలను కలిగి ఉంటే కలిపి జరిమానాలు మీ ఆర్థిక స్థిరత్వాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. వినియోగం లేని ఖాతాలతో ఆర్థిక ప్రక్రియలకు అంతరాయం. జీతం డిపాజిట్లు, లోన్ చెల్లింపులు లేదా ఈఎంఐ తగ్గింపులు, అన్నభాగ్య లేదా పీఎం కిసాన్ ప్రయోజనాల వంటి ప్రభుత్వ సబ్సిడీల క్రెడిట్, వ్యాపార సంబంధిత లావాదేవీలు, సర్వీస్ మరియు మెయింటెనెన్స్ ఛార్జీలు. బ్యాంకులు ప్రతి ఖాతాకు వార్షిక నిర్వహణ రుసుము మరియు సేవా ఛార్జీలు విధిస్తాయి. మీరు బహుళ ఖాతాలను కలిగి ఉంటే ఈ ఛార్జీలు జోడించబడతాయి. ఇది అనవసరమైన ఖర్చులను సృష్టిస్తుంది. నిష్క్రియ లేదా నిద్రాణమైన ఖాతాలు మీ క్రెడిట్ స్కోరును ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. పేలవమైన క్రెడిట్ స్కోరు భవిష్యత్తులో రుణాలు లేదా క్రెడిట్ ఆమోదాలను పొందడం సవాలుగా మారుతుంది. బ్యాంక్ అకౌంట్ ఖాతాదారులకు సిఫార్సులు. ఉపయోగం లేని బ్యాంకు ఖాతాను మూసివేసే విధానం. బ్యాంకు శాఖను సందర్శించండి. ఖాతా తెరిచిన లేదా నిర్వహించబడిన శాఖకు వెళ్ళండి. మూసివేత ఫారంను పూరించండి. ఖాతా మూసివేత ఫారంను అభ్యర్థించండి మరియు దానిని ఖచ్చితంగా పూరించండి. అవసరమైన పత్రాలను సమర్పించండి. గుర్తింపు పత్రాలు, ఖాతా చెక్బుక్ మరియు ఏదైనా లింకు చేయబడిన డెబిట్ కార్డులను అందించండి. బకాయిలను క్లియర్ చేయండి. మూసివేత ప్రక్రియను ప్రారంభించే ముందు ఏవైనా పెండింగ్ బ్యాలెన్సులు లేదా బకాయిలను సెటిల్ చేయండి. మిగిలిన నిధులను బదిలీ చేయండి. మీరు మూసివేస్తున్న ఖాతా నుండి ఏవైనా మిగిలిన నిధులు మీ క్రియాశీల ఖాతాలలో ఒకదానికి తరలించండి. ధృవీకరణను స్వీకరించండి. భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు మీరు బ్యాంకు నుండి ఖాతా మూసివేతకు సంబంధించిన అధికారిక నిర్ధారణను పొందారని నిర్ధారించుకోండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క కొత్త మార్గదర్శకాలు ఖాతాదారులలో మెరుగైన ఆర్థిక క్రమశిక్షణను ప్రోత్సహించే లక్ష్యంతో ఉన్నాయి. మీ బ్యాంకు ఖాతాలను సమీక్షించడం, అనవసరమైన వాటిని మూసివేయటం మరియు క్రియాశీల ఖాతాలను బాధ్యతాయుతంగా నిర్వహించడం ద్వారా మీరు మీ డబ్బును ఆదా చేయవచ్చు మరియు ఆర్థిక తలనొప్పులను నివారించవచ్చు.